నాకన్నా తండ్రి నీ ప్రాద సేవల్లో ఓంకారనాథుడివి పార్వతీ పరమేశ్వర విష్ణునాయేశ్వరుడా ఆవిరా బ్రహ్మయ్యో నీకొక్క చరణయ్యో ఓంకారనాథుడివి వైకుంఠ వాసుడివి ఆత్మలో వెలసినవు పరమాత్మ దేవుడివి మా వంశాన ఉన్నావో మముగన్నా తండ్రివి దైవమో దైవమో శివలింగ దైవము ఓంకారాయేశ్వరుడో వైకుంఠ వాసుడ పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షమైన శివలింగ గురుమూర్తి నీ భక్త చరణయ్య హర హర శంకరుడా ఓంకారనాథుడివి కొడిగా చూలవాడవో గోయంద స్వామివి అడుగడుగు దండాలో హాపతి ముక్కులు పర్వతాల మల్లయ్యో పాలంక వీరయ్య మానంది ఈశ్వరుడో వేదంతి ఈశ్వరుడో హర హర శంకరుడో నీ పాద శివలయ్యో పలపల్లా జడలయ్యో పసిజ్ఞాను పౌకోలు దాచాత కత్తెరలు వనముల గంటల్లో భూచేత చకరంబు బొగనాగోల శిరసయ్య శరణమ్మ శరణమ్మో నా తల్లి శరణమ్మ ఎదుగొండాల ఎదురవన నీకు భక్త చరణయ్య మరకబరాము చెన్నుడో నీకు అక్క చరణయ్య మా చర్లా చెన్నుడో నీకు అక్క చరణయ్య కరంపూడి అంకలమ్మో నీకు అక్క చరణమ్మ చరణంటే చరణంటే నా తల్లి చరణంటే ముప్పాయి మూడు కోట్ల జగలారా చరణయ్య హరవాగి వరుకోట్ల దేవతలారా చరణంటే సోటేనా లింగలకు పదలేని తండ్రులకు కదిపెట్టు దండంబు ఎడిపెట్టు దండములు చదువుకొని పెట్టండి 33 కొత్త దేవతలకు 66 కొత్త దేవతలకు కోటేనా లింగలకు 3 కోట్ల దేవతలారో 6 కోట్ల మునులారు వచ్చినది రంగంబు ఏమిటి భక్తులార వచ్చినది రంగంబు కళ్యాణము గురించి వడగోతున్నర బలలార ఎట్టానో జయ్యలను ఎప్పుడు జయ్యలను ఎట్టానో జయ్యలను ఎప్పుడు జయ్యలను అని వడగోతున్నారో నా కళ్యాణమంటుంది ముందునో నడిచేది ఎవరమ్మో ఓ తల్లి చెప్పమ్మో నా తల్లి అని వడగోతున్నారు అక్కడేపు శరణమ్మో హాగమ్మో నా తల్లి అపలేనో నేనమ్మో హడబాలాను ఓ తల్లి శాంతించి నడువమ్మో నా యొక్క శరణ వాకెచ్చి నడువమ్మో నా యొక్క చరణమ్మ హరిగదానికి సమాధానము చెప్పారేమి బలలార హరిగదానికి సమాధానము చెప్పండి బలలార సమాధానం చెప్పేదేనమ్మా వచ్చింది అందుకే కదా నువ్వే మళ్ళా కొంతమంది వస్తామంటారు కొంతమంది రామంటుంది వస్తాము వన్నులను వదలాను బలలార రామన్నాలను కొడతాను వదలాను బలలార మూర్తంబు పెట్టిండ్రా నాకైనా మూర్తంబు మూర్తం పెట్టలేదు కదా
నేను అడిగిపోదామని కదా వచ్చింది. నన్ను అడిగిపోయి ముహూర్తం పెట్టాలనుకుంటుండవు 4 ఏళ్ళోళ్ళు 8 ఏళ్ళోళ్ళు ఎనికి ముందుకు తొక్కులాడుతుండరు వాళ్ళను కొడతా చూపిస్తా నడిపిస్తారా బాలుడా భక్తితోటి నడుస్తారో నడవరో కనుక్కుంటా మీకు రాని వాళ్ళదుంటే నా కొదల రాదా నేను చూసుకోనా ఎప్పుడు నిన్ను అట్లనే అంటూ నీరు ఎవరు కొంతమంది రాకపోయి నిరుడు కొడతారా లేదమని అడుగుతున్నావు వాళ్ళు పెద్దోళ్ళైన రామని అడుగుతున్నాడు మరి ఆడొచ్చారు వాళ్ళు పెద్దోళ్ళైనరా నన్ను రాకుండా నన్ను కొలవకుండా అది నా కళ్యాణం చూడకుండా నా ఆగభోగం చూడకుండా వాణి పడబోతున్నది నన్ను మోసే బాలలు నాకు వచ్చినారు కాదు నాయన మోసేవాళ్ళు వస్తే వాళ్ళొక్కరు చేస్తారా ఓము నామా శివయ్య నువ్వు వయ్యకుంటావా సుడానా ఓము నామా శివయ్య నా వయ్యకుంటావా సుడానా ఎవరెవరు అడుగుతున్నాడు వచ్చేవాళ్ళేం వచ్చింది రాని వాళ్ళేం బాగా చూసుకుంటుంది రాని వాళ్ళను ఏమి చూడను చూడను వాళ్ళు అయినా మతములు ముందు చేసేవాళ్ళకేమో ఆరుపుతుంది అరపాను రబాలుడు నేను అంకలమ్మను బాలుడు నా హరపన్ రాబాలుడాను అంకలమ్మను బాలుడాను అంత పని చేస్తే మాకు చేసింది ఏంటి నువ్వు గురువు తీరి గట్టి ముంద తోటి ఉండది రా బాలుడా నీ బడి పడుకొస్తున్నావు అంత పని చేసినానంటుండవే నువ్వు చేసినాక కరెక్ట్గా నీతుడు నియమాలు జరిపినవరా బాలుడా పోయిందా అది కాదు ఒక్కళ్ళన్నా పిలుత్తవా మ్యా హలివి గానిది నేను పలేను రా బాలుడు నియమము జరపకాను దెబ్బతింటూ ఉండబోరాను నీతి నియమము జరపకాను దెబ్బతింటూ ఉండబోరాను ఏం జరపాలా వాడవాడ అంటూ ఉండది ఎలివాడ వంటూ ఉన్నది వాడవాడ వంటూ ఉన్నది ఎలివాడ వంటూ ఉన్నది ఎలివాడ తగలవద్దు వాళ్ళు లెక్క చేయకపోతే మనము ఉండము కదా బాల మనము ఉండే జాగ్రత్తతో మనకు మెంచదు బాలుడాని బాని పడుకోతున్నది కత్తి పెట్టి నరుకుతారా కదలకుండానే బాలుడానా కత్తి పెట్టి నరుకుతాను కదలకుండానే బాలుడానా ఒప్పుకోను కాదు కదరా ఒప్పుకోను కాదు రాని నదివైన కళ్యాణంలో తిరగమాను చెత్తబాడ కత్తితోటి కాకపోతే అంకలమ్మనే కాదు రానా ఎదురు వేసి నరుకుతాను పోయిందాని కత్తి పెడితే ఎడబోతారో ఎట్టబోతారో ఇది గాని దేవతయ్యో బీర్లంకమ్మంటేనైనా ఆమె నా పాల్యము నాయన పార్వతి పరమేశ్వరుడు పడబోతున్నదయ్యా నా చుట్టూరు ఉండరు గాని నీతి నియమం జరగటం ఉండోళ్ళంటూ ఉండవు ఏడ ఉండోళ్ళంటూ ఉండవు నీ ఎనికెడితే లేదరా వంకాలమ్మా తల్లి రాబల 3 గంటలు తప్పించినా చూసుకోరా నీకు వైనా పడుగుతున్నది దేవత బని పడుగుతున్నది 3 గంటలు తప్పించిన బాలుడా బని పడుగుతున్నది ఇప్పుడు వచ్చిన కళ్యాణం నాకు వచ్చే ముహూర్తం పెట్టాలని వచ్చే ముహూర్తం పెట్టాలని వచ్చే ముహూర్తమే మంచి ముహూర్తం మిగతరము వైన ముహూర్తము తొలి ముహూర్తము అంటూ ఉంది తెలిసి తెలియని బిడ్డలయ్యా చెయ్యారని పడుగుతుంది తెలియని బిడ్డలయ్యా వచ్చే ముహూర్తము మంచిదేను మిగతరము వైన ముహూర్తం అని పడగొతున్నదయ్యా పరిస్థితి అన్ని ఇప్పుడు మేము నేను చూసుకుంటాను 2 సార్లు పిలవమంటూ ఉన్నది పిలవకపోతే పోయిందామని పడుగుతున్నది ఓమునామా శివయ్య అని మమ్మల్ని పిలసొద్దు అంటుండ్రా బాల గురవయ్య స్వామి పిలసొద్దు అంటే బాల వదిలేయమంటుంది ఎవరిని పిలిస్తే రాకపోతే వదిలేయమంటుంది తల్లి తర్వాత వస్తే ఒప్పుకోను శివాయ నారాయణ గురుదేవా సంతోషంగా ఈసారి అమ్మవారికి జరిగిద్దా వచ్చిన వాళ్ళ దగ్గర ముందుకు సాగుద్ది వారము సాగుతుంది బాలుడా సంతోషమైతాది వెనక్కి పోదుగా బతుకోనాదెరుగోనైనా అని పడబోతున్నదమ్మో కాపాడి కరుణించమ్మా కుడిన ఎడమాన తల్లి బిడ్డల కాపాడమ్మా శరణమమ్మా రాజేదు వంటివి కాదా గొడవలు పెడుతుండంటివి కాదా
రాలేదు వంటివి నీవే గొడవలు పెడుతుండంటివి ఆ సంగతి నాకేందోనా మొదలమంటుంది గాదా పడి పడి దండలు మళ్ళీ పెట్టదు తండ్రి బరువైనా నువ్వు చెప్పే మాట ఇవన్నీ బతినాడవద్దు, వచ్చిన వాళ్ళ వరకు చేసుకోండి అంటావు. మరి పిలిచిండ్రు కదా, ఒకసారి 2 సార్లు పిలిచండి. ఒకసారికి 2 సార్లు పిలిస్తే మమ్మల్ని పిలిచింది ఎవరు, మా కళ్యాణం ఇవాళ వచ్చే కాదు రేపు వచ్చేది ఇవాళ రాలేదుగా రమ్మంటే ఇప్పుడు నెల ముంచి అదే పద్ధతి అవుతుంది. శివాయనో నారాయణ నెల ముంచి ఇదే పని మాకు భయం అవుతుందమ్మా ముందుకు పోవాలంటే. ముందుకు పోవాలంటే ఖర్చు తగ్గుతుంది. కరుజేమి తగ్గాదయ్యా అవసరాలు తగ్గావయ్యా అవసరాలు తగ్గావయ్యా కరుజేమో తగ్గాదయ్యా దైవాలేమో నేను దైవాలేమో రవలా గోయిందా గోయిందా శరణేడి దండము పెట్టు రానోళ్ళను ఏమీ చేస్తావు. ఇంకో మాట అమ్మా, పోయిన సంవత్సరం 3 ఏళ్ళు చేసినాం. ఇవాళ మాకు చేత కాకపోతే మేము అమ్మవారికి అవసరాలు పోతురాజు కావు తీసుకోవడానికి సెలవు ఇస్తావా? మాకు శక్తి లేదు, 3 ఏట చేస్తాము. ఇప్పుడు అయినా గాని గావు బట్టలేదా అంకాలమ్మకు మా 9 అవసరాలు ఇస్తాము, పోతురాజు కావు తీస్తాము. మాకు శక్తి ఉన్న దాంట్లో ముగించుకుంటాము. అంటే కొన్ని కుటుంబాలు కారణాల చేత ఆగిపోయినాయి. అంతవరకే వాపుకుంటా బాలుడా ఆపడానికి మాకు శాతగా అవుతాం. ఇప్పుడు నువ్వు ఏంటిది ఇవన్నీ కావద్దు. పోతూ అంకలమ్మకు గాబూదియవా వనివడబోతున్నదయ్యా తీస్తాము. అమ్మవారికి అవసరాలు ఇస్తాము, గావు తీస్తాము. దయబాలు రావా వస్తాయి, 4 దైవాలు వస్తాయి. రావద్దు, 4 దైవాలు వస్తాయి. పోతురాజు వస్తాడు. శక్తి లేదు తల్లి మా కాడ. గోయందా గోయందా మొత్తాన్ని తీసుకుంటావా? తీసుకురా, నాకని ముందు చెప్పమ్మా. అపుర బాల అంటూ ఎండు పిలవమంటూ ఉన్నది బాల బయటకు నెట్టాలి. ఆమె అందరికి బిడ్డలే కదా, ఎందుకు లాగుతుంది? గుజురు పెట్టుకొని నువ్వు బిడ్డవి, నేను బిడ్డని కలిసి దండం పెట్టుకో. దానివల్ల నువ్వు చూసుకోమ్మా, మా వల్ల కాదని. అప్పుడు నేనే చూసుకుంటారా బాలంటుంది. తడికి దండము పెట్టుకొని కొడుకులే నన్ను పిలవరో పోయిందని వడగుతున్నది. అమ్మా నీకు దండమో తల్లి నీకు దండము అమ్మా నీకు దండమో తల్లి నీకు దండము అవతారాలు అన్ని నాయన భద్రంగా జరపాలయ్యా భద్రంగా జరపాలయ్య బాలలార నితే నిమము లేకొండ కన్నపనాయుడయ్య కన్నపనాయుడు నీతి నియమము జరపాలంటుండది. కన్నపనాయుడు గట్టోని పట్టుకోనరమని అంటుంది నాయన. ఉండోడేనురా బాల అవసరాలన్నీ దేవాల నోటికే అవసరాలని తెలవాలి. ఏమమ్మా నేను అడిగేది మాత్రం లాస్ట్ పోయిన ఏళ్ళక 3 సంవత్సరాలు అందరూ వస్తే చేస్తాము, లేకపోతే మేము 10 రూపాయలు పెట్టి 5 రూపాయలు పెట్టుకొని చేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరము మొత్తము వచ్చే లేకుంటే వచ్చే సంవత్సరం చేస్తాం. దండము పెట్టుకోండి. పెడతాంలే అమ్మ, దండం పెట్టాలని కదా అంకాలమ్మ తల్లి. శరణము వంకాలమ్మ శరణము. మా అమ్మటి వచ్చిందే మధ్యలో ఆగిపోయింది ఏర్లంకమ్మ తల్లి. అగాలేదురా బాలగుండా నింటిలోనే నేను అగాలేదురా బాల బతుకలేదురా బాల. వచ్చింది కదా ఎన్నికిడితే పోయిందా గోవిందా. ఆమె ఉంటే మేము అడిగేస్తాం. ఆ తల్లే భారము, మాకు ఆమె ధైర్యము, మా బలం ఆమె. 33 గడుగులు 66 త్యాగలు 33 గడుగులు 66 త్యాగలు అంతా ఆమె ధైర్యం మాకు. ఆమె భిక్ష మేము తినేది. మాకు డబ్బులు ఎన్నో వస్తాయి వాళ్ళ కానుంచి. మాకు మన 4 రోజులలో అందియాలి మాకు వాళ్ళు వచ్చి. వాళ్ళకు మిమ్మల్ని నేను వాళ్ళకి ఏమని చెప్పిందా మిమ్మల్ని కడా లేకపోతే నాకు గంగిలో కట్టు పొగుడుదా బిత్తివి నల్లకేమో ఇప్పుడు వందియలేము అంటుండ్రి. వాళ్ళకు కట్టు వాళ్ళు బడి నాకు కొంత తెచ్చి ఇస్తారా.
ఇస్తే మంచిది అన్ని నువ్వు చూసుకోవాల్సిందే కానేమో వీయరు కొంత తెచ్చి ఇస్తారు పోయిందా గోవిందా అడుగుతున్న వంకాలమ్మను కారం పొడి అంకాలమ్మను మేడం మా ఇంటికి వెళ్ళలేదు పాల పడుకోతున్నది తల్లి నాయన ఆమంత సంతోషంగా ఉంటే మాకు బలము సంతోషం రా బాల సంతోషం కొన్నిసారి పేరు తెచ్చుకున్న ఊర్లో అందరిని రప్పిస్తూ అందరినీ నువ్వు రప్పించుకుంటానని భూమి ఇంకా బాగా చేస్తారు. ఆమె ముందు పోయితే వెనక పెట్టేవాళ్ళమే కానీ మేము నువ్వు పోవాలా మేము వెనక రావాలా సచేతనము పెట్టుకొని లేనిది యాడికి కదులుతారు నేను లేనిది యాడికి కదులుతారు అని పడుతున్నది సచేతనం పెట్టుకోరు గోవిందా పోయిందా 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 గోవిందా